హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతో ఈజీగా ఇలా గులాబ్ జామున్ చేయొచ్చండి. చాలా చాలా బాగుంటాయి, సాఫ్ట్గా కూడా వస్తాయి. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడైతే ముందుగా ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోండి. బొంబాయి రవ్వ సన్నగా ఉంటే సరే, లేదంటేనంటే మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తటి పౌడర్లా కాకుండా ఇలా మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకున్న తర్వాత ఒక 2 కప్పుల దాకా పాలు వేసుకోవాలి. మనం ఈ బొంబాయి రవ్వను మొత్తం పాలల్లోనే ఉడికించాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి. 2 కప్పుల పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ పాలను మనం మరిగించుకోవాలి. ఇలా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. సైడ్కి మీగడ కడుతూ ఉంటుంది. ఆ మీగడంతా తీసి పాలల్లో వేసుకొని చక్కగా పాలను మరిగించుకోవాలి. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మనం ఇందులోకి బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా రవ్వ వేసేసుకున్న తర్వాత వెంటనే కలిపేసుకోవాలి. వెంటనే కలిపితేనే ఉంటలు లేకుండా ఉంటుంది. ఇలా కలిపేసుకోండి. ఉంటలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలిపేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిసేపటికి ఈ పాలన్నీ కూడా రవ్వ పీల్చేసుకుంటుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వను మనం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనమైతే పాకం ప్రిపేర్ చేసుకుందాము. గిన్నె పెట్టేసుకొని 1 కప్పు దాకా షుగర్ తీసుకోవాలి. 1 కప్పు రవ్వకు 1 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది తీపి. ఇప్పుడు మనం ఇందులోకి 1.5 కప్పు దాకా వాటర్ అయితే తీసేసుకోవాలి. ఇలా 1.5 కప్పు వాటర్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మనం వేసుకున్న షుగర్ అంతా వాటర్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఈ రవ్వలోకి కొంచెము బేకింగ్ సోడా వేసుకుందాం. ఇప్పుడు ఇలా పాకంని చెక్ చేసుకోండి. ఇలా మరుగుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెము ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వు, సాఫ్రాన్ యాడ్ చేసుకోండి. సాఫ్రాన్ వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఇలా మరిగించుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకొని మరిగించుకోండి. ఈ లోపల మనము జామున్లు అయితే చేసుకుందాము. ఇలా రవ్వ ఉంది కదండి, ఉడకబెట్టింది. ఇప్పుడు ఇది అంతా బాగా కొంచెం చల్లారిపోయిన తర్వాత గట్టిపడుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ దాకా పాలు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. పాలు కూడా ఒకేసారి వేయొద్దు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉంటలు ఏమీ లేకుండా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యి అంతా కూడా ఈ రవ్వకు పట్టేటట్టు చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు మనము చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసేసుకున్న తర్వాత జామున్ ప్రిపేర్ చేసుకోవాలి. జామున్ చిన్నగా అయినా చేసుకోవచ్చు, పెద్దవైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా మీడియం సైజులో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా మీడియం సైజులో చేస్తున్నాను. కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేతిలో పెట్టేసుకొని రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా వస్తాయి. అంతా పిండి అంతా కూడా ఇలానే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము షుగర్ సిరప్ని ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఎలాంటి పాకం మనకు రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం స్టికీగా ఉంటే చాలు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా స్టికీగా ఉండాలి అంతే. ఇలా వచ్చిందంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని జామున్లను వేపుకుందాం.
జామున్లు అన్నీ కూడా వేసేసుకొని వెంటనే కదిలించకుండా ఒక నిమిషం తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. మనము సూజీ రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఇవి వేగడానికైతే కాస్త టైం ఎక్కువగానే పడుతుంది. అన్ని వైపులా సరిగ్గా కాలేటట్టు చూసుకోండి. నెమ్మదిగా వేపుకుంటేనే లోపల వరకు కూడా జామున్ అనేది పచ్చిగా లేకుండా బాగా వేగుతాయి. ఇక్కడ చూసారు కదా, మరీ బ్రౌన్ కలర్లోకి కాకుండా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఎక్కడ కూడా పగుళ్ళు అనేది లేకుండా చక్కగా వచ్చాయి చూడండి. ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి. మిగతావన్నీ ఇలానే వేపేసుకోవాలి. ఆయిల్ ఏమన్నా హీట్ ఉంటేనంటే హీట్ తగ్గించుకొని వేసుకోండి. ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు వేసుకున్నామంటే పగుళ్ళు వచ్చేస్తాయి, కలర్ కూడా తొందరగా వస్తుంది, జామున్ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇలా వేపేసుకోండి సరిపోతుంది. అన్నీ ఇలా వేపుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు షుగర్ సిరప్ మనం రెడీ చేసుకున్నాం కదండి, అది ఏమన్నా మనకు చల్లారినట్టు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేడి చేసేసుకోవాలి. బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి జామున్స్ వేసుకోవాలి. అప్పుడే షుగర్ సిరప్ అనేది పడుతుంది. ఇలా అన్ని జామున్స్ అన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ జామున్లు అయితే నార్మల్ జామున్లు అయితే తొందరగానే షుగర్ సిరప్ పీల్చేసుకుంటాయండి. ఇది షుగర్ సిరప్ పీల్చుకోవడానికి కాస్త టైం అయితే తీసుకుంటుంది. కంపల్సరిగా ఒక 2 గంటల సేపు అయితేనంటే జామున్లను మనము నానబెట్టేసుకోవాల్సి వస్తుంది సిరప్లా. ఇక్కడ చూసారు కదా, 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చాలా చాలా బాగుంటాయండి. సింపుల్గా రవ్వ ఉంటే చాలు, రవ్వతో గులాబ్ జాములు చేయొచ్చు. మరి మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.